పవన్ కళ్యాణ్ గారు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మరోసారి ఓ గ్యాంగ్స్టర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. 90s బ్యాక్ డ్రాప్ లో పూర్తి యాక్షన్ ఓరియంటెడ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఓజీ అనే పవర్ఫుల్ టైటిల్ పెట్టారు. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఆల్మోస్ట్ 75% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మిగతా షూటింగ్ పూర్తి చేసుకోవడానికి ఎదురు చూస్తుంది. మరి పొలిటికల్ షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న పవన్ ఈ మూవీకి ఎప్పుడు డేట్స్ ఇస్తారో చూడాలి. ఈ పాలిటిక్స్ వల్ల పవన్ పేరు దేశవ్యాప్తంగా వినిపించింది. పాన్ ఇండియా సినిమా రిలీజ్ కాకముందే పవన్ పేరు నేషనల్ వైడ్ వినిపించడంతో తన రాబోయే సినిమాలకు పెద్ద ప్లస్ కాబోతుంది. దీంతో పవన్ సినిమాలకు భారీ బిజినెస్ జరుగుతుంది. ముఖ్యంగా ఓజీ మూవీగా ఓ రేంజ్ లో బిజినెస్ జరుగుతుంది. ఈ మూవీపై పవన్ అభిమానులతో పాటు ఇండస్ట్రీలోని వ్యక్తులు కూడా ఎంతో ఆసక్తి పెంచుకున్నారు. ఇక ఈ హైప్ కి పవన్ పొలిటికల్ ఫేమ్ తోడవడంతో మరింత ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుందంట. దాదాపు 92 కోట్లు చెల్లించి ఓటీటీ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందంట. ఓటీటీ బిజినెస్ ఈ రేంజ్ లో జరిగితే ఇక థియేట్రికల్ బిజినెస్ ఇంకే రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఈ మూవీని ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ గతంలో అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఈ మూవీని వాయిదా వేస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారట. ఈ మూవీని నిర్మిస్తున్న డివివి ఎంటర్టైన్మెంట్ ఇటీవల పోస్టర్ రిలీజ్ చేసింది. ఫైర్ ఉన్న కుర్చీపై స్టైలిష్ గా పవన్ కళ్యాణ్ కూర్చున్నట్టు ఈ పోస్టర్ ఉంది. పవర్ఫుల్ గా ఈ పోస్టర్ కనిపిస్తుంది. ఎవరికి అందదు అతని రేంజ్, రెప్ప తిరిచెనో రగిలే రివెంజ్ అంటూ గ్లిమ్స్ లో ఉన్న లైన్స్ రాసుకొచ్చింది ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేస్తామని మూవీ టీం గతంలో ప్రకటించింది. అయితే వాయిదా పడుతుందేమని రూమర్స్ కూడా వచ్చాయి. ఈ తరుణంలో కొత్తగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో రిలీజ్ డేట్ లేదు. దీంతో సెప్టెంబర్ 27న ఈ చిత్రం రిలీజ్ అవుతుందా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. ఓజీ చిత్రానికి సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్యాంగ్స్టర్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం ఉండనుంది. ఇంకా ఈ సినిమా షూటింగ్ కాస్త పెండింగ్ లో ఉంది. వచ్చే నెలలో ఈ మూవీ షూటింగ్ పవన్ పాల్గొంటారనే అంచనాలున్నాయి. ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ కు జోడిగా ప్రియాంక మోహన్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ పాత్ర పోషిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రేయారెడ్డి, అభిమన్యు సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ బడ్జెట్ రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రాన్ని కూడా ఈ ఏడాది రిలీజ్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తుంది. ఈ విషయాన్ని ఈ మూవీ నిర్మాత ఏఎం రత్నం ఇటీవల తెలిపారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.